For more videos, subscribe to Chandu Vlogs. ఈ వీకెండ్ అమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వైజాగ్ వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నాం? కరెక్ట్, వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం అనకాపల్లి వెళ్ళటం వీళ్ళకి ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకొని భోజనాలు అవి వండి తిని ఇంటికి రావాలి. ఈ ఇయర్ అయితే మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళతో పాటు అనకాపల్లి. ఇంకా పోర్ట్ ఏరియా నుంచి వెళ్తుంది. మంచిగా వర్షం పడుతుంది. వర్షం అంటే పెద్దది కూడా కాదు, జస్ట్ డ్రిజిలింగ్. ఇంకా పొల్యూషన్ అది చూస్తూ ఉంటే వైజాగ్లోని ఆ ధూళి అది ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్ ఆరిజిన్ ఇక్కడ నుంచే. ఇవంతా కూడా ఫ్యాక్టరీస్. గాజువాకలో మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ రూట్లో వెళ్తే వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. టెన్లో వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న బాబు పుట్టాడు అనమాట. వాడిని కూడా చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అన్నయ్య పెళ్ళి అవ్వటం నేను గాజువాక చూడటం అనమాట. అంతకు ముందు అయితే నేను ఎప్పుడూ రాలేదు గాజువాక వైపు. గాజువాక మాత్రం ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో అనిపిస్తుంది. ఇంకా రోడ్స్ తర్వాత నాకు నచ్చినవి బిల్డింగ్స్. సో మధ్య జనాలు అస్సలు డబ్బులకు భయపడట్లేదు. బిల్డింగ్ ఎలివేషన్స్ కి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో, సూపర్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. కానీ ఒకే ఇయర్ లో 3 to 4 times మార్చేస్తున్నారు. అసలు డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం అవట్లేదు. స్టీల్ ప్లాంట్ వైపు అయితే వచ్చేసాము. స్టీల్ ప్లాంట్ లోపల చాలా పెద్దది ఉంటుంది ఏరియా. ఆ వదిన వాళ్ళ సైడ్ ఎన్టీపీసీలో ఉంటారు కొంతమంది. ఇంకెప్పుడైనా చూపిస్తా. లాస్ట్ టైం గూగుల్ పొదల్లోకి తీసుకెళ్లి స్ట్రైట్కి వెళ్ళిపోమన్నది. మళ్ళీ ఈసారి 25 minutes వదిలేసి 34కి చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికి తీసుకొస్తుంది. అసలు ఈ గూగుల్కి ఏమైతుందో నాకు అర్థం అవటం లేదు. అనకాపల్లి వీళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అని చెప్పారు. కాబట్టి ఇంకా గూగుల్ని పట్టించుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాము. ఇంకా దారిలో ఏం గుర్తొచ్చింది మనకి? కిస్. ఇక్కడ ఎందుకు ఆగామంటే దారిలో కోళ్ళు కనిపించే. సో కోడి ఖచ్చితంగా బలిస్తారు కదా, కాబట్టి ఇక్కడే కోడి కొనిస్తాం. ఇంకా నేను ఒక కోడి చూసి 2 కోళ్ళేమో అనుకున్నాను. అంత పెద్ద కోడి తీసుకొచ్చారు, 2 kg కోడి. ఇంకా మా అమ్మాయి అస్సలు ఆగట్లేదు కోడి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఇంకా మా నాన్న ఏం చేశారంటే కోడి దగ్గర దించేశారు. మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చింది రిటర్న్. ఇంకా 1 గంటలో రీచ్ అయిపోయాము అనకాపల్లి. పండగ యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయి కానీ లేట్ అయిపోయింది వీళ్ళు వెళ్ళటం ఈ ఇయర్. యాక్చువల్గా మంత్ స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలి, బట్ అవ్వలేదు వీళ్ళకి వెళ్ళటానికి. ఇంకా మేము కూడా యాడ్ అయిపోయాం అనమాట. కోడి అయితే చాలా మంచిది. ఈ కోడిని చూసాక అక్కడ కోళ్ళని చూస్తుంటే అన్ని బక్కచిక్కిపోయి ఉన్నాయి. యాక్చువల్గా అయితే అంత రష్ ఉండకూడదు, కానీ మంత్ ఎండింగ్ కూడా చాలా రష్ ఉంది. లోపల అసలు పాకలు ఖాళీ లేవు. ఎండింగ్లోనే ఎలా ఉందంటే స్టార్టింగ్లో ఎలా ఉంటుందో బాబోయ్. ఇంకా సమ్మర్, అందులో మే నెలలోని పండగ స్టార్ట్ అవుతుంది కదా బాబోయ్, చాలా ఎండలు ఉంటాయి. లక్కీగా ఈరోజు వర్షం పడటం, మేము అక్కడికి రీచ్ అవ్వడం, వర్షం ఆగిపోవడం ఒకేసారి జరిగింది. మా నాన్న కొన్న కోడిని తను చూస్తూ మురిసిపోతున్నాడు. ఎందుకంటే మిగతా కోళ్ళు అక్కడ నాటుకోళ్ళు కాదనమాట. కాబట్టి ఇవేవి నాటుకోళ్ళు కాదు అనుకొని మురిసిపోతూ వెళ్ళిపోతున్నారు ముందుకి. టెంపుల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం కార్ పార్క్ చేసేసి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, చీరలు, కోళ్ళు, ఇంకా కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఫ్రీ దర్శనానికి మాత్రం లైన్ చాలా పెద్దది ఉంది. మనం 100 రూపాయలకి అయితే వెళ్ళిపోతే ఈజీ. 100, 50 ఇంకా ఉచిత దర్శనం. ఎవరైనా ఘటాలు పట్టుకుని వెళ్తే వాళ్ళకి 200 రూపాయల టికెట్. డైరెక్ట్గా దేవుడు పైన మండపం ఉంటుంది, ఆ మండపం మీదకి తీసుకెళ్తారనమాట. స్టార్టింగ్ పాదాలు ఉంటాయి, వాటిని నమస్కరించుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. మొక్కలమే కాదు, నేను దారిలో చూస్తున్నాను చాలా మంది అనకాపల్లి యాత్రకి వెళ్తున్నారు. ఇయర్లో ఒకసారి తిరుపతి వెళ్తారు, సింహాచలం అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారు. ఈ అనకాపల్లి, అరుణాచలాలు ఇవి కూడా ఇయర్లీ ఒకసారి వెళ్తారనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్ కాదు, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే లోపల. సో బయటన అమ్మవారిని ఎలా పెట్టారు. ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. డైరెక్ట్గా అమ్మవారిని చూపెట్టారు. ఈ బయట జాతర అది కూడా ఎప్పుడులాగే ఉంది. యాక్చువల్గా పెద్ద ఫ్యామిలీస్తో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. మా చిన్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ, అంటే మా ఇరుగు పొరుగు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఇంచుమించు ఒక 50 మందిలా వెళ్ళేవాళ్ళం ఒకేసారి.
అంత ఫుడ్ అది అక్కడే వండుకొని, లేకపోతే ఇంట్లోని ఒక అన్నము చారు ఏదో వండుకొని మిగతాది అక్కడ వండుకోవాలన్నమాట. లేదు, నాకు తెలిసి అక్కడ భోజనాలు అవి ఇప్పుడు పెడతారు మధ్యాహ్నం పూట్ల, కానీ మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నారు. ఒకప్పుడు అయితే అసలు బాగుండేది కాదు, వెళ్ళి నించోడానికి కూడా బాగుండేది కాదు. ఇప్పుడైతే చాలా బాగుంది. ఓన్లీ మే జూన్ నెలలే కాదు, మిగతా టైంలో కూడా ఇక్కడ చాలా రష్ ఉంటుందంట. యాక్చువల్గా అనకాపల్లిలోని మెయిన్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందని మనకి సైడ్న ఇంకొక గర్భగుడి లాంటిది ఒకటి పెట్టారనమాట. కానీ మెయిన్ టెంపుల్లో ఉన్న అమ్మవారు ముఖం చాలా పెద్దది, దగ్గర నుంచి కనిపిస్తుంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చూస్తే. ఫ్రీ దర్శనానికి కానీ వస్తే నిజంగా చాలా పెద్ద లైన్ ఉంటుంది. పిల్లలతో ఖచ్చితంగా ఇరుక్కుపోతాం, ఎందుకంటే వాటర్ అవేమి సప్లై లేదు మధ్యలో. ఇంకా ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత వేగంగా దర్శనం అయిపోతుంది, ఖాళీగా కూడా ఉంటుంది. వచ్చినప్పటికీ పాకలన్నీ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. దర్శనంకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి. కార్ పార్కింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడే కదా తీసుకుంటారు, కాబట్టి త్వరగా ఫిల్ అయిపోతాయి. కార్లో వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మందే వస్తారు, అందుకని రెండేసి ఒకేసారి తీసేసుకుంటారు. జస్ట్ 4 కర్రల లోపలే మనకి 350 రూపీస్ పడుతుంది, అంటే చేపలు కర్రలు కలిపి. ఇంక ఈ వర్షాకాలం కావడంతో కర్రలు అయితే మాత్రం ఏం బాగాలేదు, మొత్తం చెదలు కూడా పట్టేసి ఉన్నాయి. ఓ పక్క నుంచి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంటే మా అమ్మ మా నాన్న కోడిని రెడీ చేస్తున్నారు. అయ్యో, అసలు చూస్తుంటే చాలా బాధేసింది, ఎందుకంటే అది చాలా సైలెంట్ కోడి. ఎంత బాగుంది, మా అమ్మాయి తీసుకు లాగినా సరే అసలు ఏం అర్థం లేదు పాపం. ఇప్పుడు కోడి గురించి అడగడమే, ఎంత పెంచింది కూడా లేకపోతే కొన్నదా అని. ఆ షాప్ వాడు కూడా కట్ చేస్తున్నప్పుడు చాలా టైం పట్టేసింది కోడికి. నాన్న అయితే ఫుల్ హ్యాపీ, ఎప్పుడు కూడా ఎంత పెద్ద కోడి కోయలేదంట. పసుపు కుంకాలు అవి రాసి కోడిని ఇలా 3-4 సార్లు నేల మీద పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసినవే. మాకైతే కోడి చాలా బాగా నచ్చింది, చాలా సైలెంట్ కోడి. ఫుడ్ కూడా టప తినేస్తుంది, వాటర్ కూడా తాగేసింది, చక్కగా ఆడుకుంటుంది, అలా కూర్చొని వెయిట్ చేస్తుంది. ఎగరడాలు తనడాలు ఏమీ లేవు. ఈ కోడి మొక్కిన టైంకి మా అమ్మ ఈ చెట్టుని దేవుని చేసింది. మా పెద్దమ్మాయి టర్న్, ముందే అన్ని అన్టచబుల్గా ఫీల్ అవుతుంది. ఇంకా సెండ్ ఆఫ్ అయిపోయింది. కోడి ఫైనల్ మూమెంట్స్ మా నాన్న దగ్గరుండి కట్ చేపిస్తున్నారు. కోడి చేయటానికి అంటే ఫస్ట్ నుంచి ఎండ్ మాంసం కట్ చేసి మనకి ఇచ్చే వరకు 70 రూపీస్ తీసుకున్నారు. బాయిలర్ కోడి అయితే 30 రూపీసే, నాటు కోడి కాబట్టి 70 రూపీస్ అంట. ఈలోపు మా అమ్మ మంట రాజేస్తుంది, కానీ ఎంతకీ ఆ మంట కాలటం లేదు. పొగ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. లక్కీగా మాది ఆ పాకలో స్టార్టింగ్లోని పొయ్యి కాబట్టి పొగ అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ మేము లక్కీయే, వెనకాల ఉన్న వాళ్ళందరూ బలైపోయారు. కానీ ఓన్లీ చికెనే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, వేగంగా అయిపోతుంది. ఎందుకంటే మా అమ్మ అన్ని ఇంట్లో వండేసి తీసుకొచ్చింది. ఆ చికెన్ 2.5 కేజీలు కొంటే జస్ట్ 50 గ్రామ్స్ తగ్గిందంతే. మేము వంట స్టార్ట్ చేసే టైంకి మొత్తం అందరూ నిండిపోయారు పాకలో. సో అందరూ వంటలు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్కొక్కరు మటన్ వండుతున్నారు, ఒకరు చికెన్ వండుతున్నారు. కర్రల పొయ్యి మీద డిపెండ్ అవ్వలేని వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే కర్రలు ఈ వర్షం వచ్చే టైంకి గట్రా కర్రలు అస్సలు కాలట్లేదు. తెచ్చుకుంటే కర్రలు తెచ్చుకోవాలి, అంతకీ ఓపిక లేకపోతే గ్యాస్ తెచ్చుకుంటే బెటర్. ఆ చికెన్ ఉడికేలోపు ఒక టూర్ వేసామన్నమాట లోపలంతా. లోపల చాలా పెద్ద ఏరియా, అంటే ఓన్లీ కార్ పార్కింగ్ దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారు. ఇంకా అమ్మవారి టెంపుల్ వెనకాతలు అయితే మేము ఎప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే అసలు చెప్పలేము, మొత్తం ఊరు జనాలందరూ అక్కడే ఉన్నట్టు ఉంటారు.
భోజనాలు అయిపోతున్నాయి కొందరివి, ఇంకా అప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు కొంతమంది. మెల్లిగా భోజనాలు మేమందరం ఫినిష్ చేసుకొని మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అనకాపల్లి నుంచి వాళ్ళ ఇంటికి జస్ట్ హాఫ్ అన్ అవరే, మహా అయితే ఒక గంట ఉండి అక్కడి నుంచి అయోధ్య చూద్దాం అనుకున్నాం మేము. ఎందుకంటే నైట్ మేము విజయనగరం వెళ్ళిపోవాలి. కానీ మా మేనల్ని చూసాక అసలు అక్కడి నుంచి రాబుద్ది వేయలేదు. వాళ్ళే క్యూట్గా ఉన్నాడు, ఎక్స్ప్రెషన్స్, ఇంకా చిలుబుక్ కూడా రావడం సూపర్గా అనిపించింది. సో ఈ రోజు తాత వాళ్ళు కూడా బాయ్ బాయ్ చెప్పేయాలి, మళ్ళీ ఎప్పుడు వస్తామో వైజాగ్. నాన్న మాత్రం మా చిన్న అమ్మాయిని అస్సలు వదలట్లేదు, తనకు కూడా బాగా అటాచ్ అయిపోయారు. స్టార్టింగ్ లో వెళ్ళదు, అలా మెల్లిమెల్లిగా ఇంకా వెళ్తే ఇంక వాళ్ళతోనే ఉంటది, నన్ను కూడా వెతకట్లేదు. వెళ్ళేటప్పటికి పడుకొని ఉన్నాడు. సరే కాలు చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి లేపేశారు. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా మా అమ్మాయిలు ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేశారు వాడితో. మరి టాయ్స్ అన్నీ కూడా కబ్జా చేసేసారు ఆల్రెడీ. ఈవినింగ్ 3కి బయలుదేరితే 3:30కి 3:45కో వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాం. సరే ఒక 4:30కి అలా బయలుదేరిపోదాం అనుకున్నాము. ఎక్కడ అసలు వాడు అప్పుడే పడుకుంటున్నాడు, మళ్ళీ లెగిసిపోతున్నాడు. వాళ్ళు లెగిసినప్పుడల్లా ఇంకా ఆడుకోవాలి కొంతసేపు అనిపిస్తుంది. ఈలోపు మసాజ్ ఆవిడ రావడం, ఆవిడ కూడా మసాజ్ చేయటం. ఇంకా అయోధ్య ప్లాన్ డ్రాప్ చేసేసాం. మెయిన్ ఏంటంటే ఇంకా కొన్ని రోజులే ఉంటుందంట అయోధ్య సెట్, తర్వాత తీసేస్తారు. ఈలోపు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడాలి. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది విజయనగరం. కాబట్టి ఈ రోజుకి అనకాపల్లితో సరిపెట్టేసాం. బాగా అలిసిపోయాం, చాలా వేడిగా అయిపోయింది హ్యూమిడిటీ వల్ల. అరే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫస్ట్ ఒక థమ్స్ అప్ ఇచ్చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.